గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరుని మీరు వినే ఉంటారు. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఏంటి? గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది అమెరికన్ ఫ్యాంటసీ డ్రామా టెలివిజన్ సిరీస్. ఈ టెలివిజన్ సిరీస్ ని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నవల్ ని అడాప్ట్ చేసుకుని HBO ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు HBO గేమ్ ఆఫ్ థ్రోన్స్ 7 సీజన్స్ ని టెలికాస్ట్ చేసింది. ఈ సిరీస్ లో ఫైనల్ సీజన్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 14th కి లాంచ్ చేయనున్నారు. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సరోజ్ రజనీకాంత్. ఈ రోజు ఎపిసోడ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ ఇంట్రొడక్షన్ వీడియో ఈ సిరీస్ ని చూడడానికి మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలో 2 కాంటినెంట్స్ ఉన్నాయి. చెప్పాలంటే వెస్ట్రోస్ అండ్ ఎసోస్. మన స్టోరీలో ఎక్కువగా క్యారెక్టర్స్ అన్ని వెస్ట్రోస్ లోనే కనిపిస్తాయి. వెస్ట్రోస్ లో 7 కింగ్డమ్స్ ఉన్నాయి. ఈ 7 కింగ్డమ్స్ ని 7 హౌసెస్ రూల్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ 7 కింగ్డమ్స్ కి ఒక క్యాపిటల్ సిటీ కూడా ఉంది. ఈ క్యాపిటల్ సిటీ పేరు కింగ్స్ ల్యాండింగ్. ఇప్పుడు ఈ 7 కింగ్డమ్స్ గురించి, అలాగే ఈ 7 కింగ్డమ్స్ ని ఏ హౌస్ రూల్ చేస్తున్నారో తెలుసుకుందాం. నెంబర్ 1 ద నార్త్. నార్త్ వెస్ట్రోస్ లోనే అతిపెద్ద కింగ్డమ్ అని చెప్పవచ్చు. నార్త్ ని చాలా సంవత్సరాలుగా స్టార్క్ హౌస్ రూల్ చేస్తున్నారు. ఈ సిరీస్ బిగినింగ్ లో నెడ్ స్టార్క్ వింటర్ఫెల్ ని రూల్ చేస్తూ కనిపిస్తాడు. నెంబర్ 2 ద వేల్. వేల్ ని రూల్ చేసేది హౌస్ ఆర్యన్. ఏగన్ దండయాత్రకు వచ్చినప్పుడు స్టార్క్ హౌస్ తో పాటు హౌస్ ఆర్యన్ కూడా ఏగన్ ముందు లొంగిపోయారు. నెంబర్ 3 క్రౌన్ ల్యాండ్స్ అండ్ స్టార్మ్ ల్యాండ్స్. ఈ 2 రాజ్యాలని హౌస్ బరాథియన్ రూల్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో క్రౌన్ ల్యాండ్స్ ని హౌస్ టార్గేరియన్స్ రూల్ చేసేవారు. కానీ షో బిగినింగ్ అయ్యేసరికి టార్గేరియన్స్ లాస్ట్ జనరేషన్ ఎసోస్ కి పారిపోయారు. నెంబర్ 4 ద రీచ్. రీచ్ వెస్ట్రోస్ లోనే సెకండ్ లార్జెస్ట్ కింగ్డమ్ అని చెప్పవచ్చు. ఈ కింగ్డమ్ ని రూల్ చేస్తుంది హౌస్ టిర్రెల్స్. నెంబర్ 5 డోన్. డోన్ 7 కింగ్డమ్స్ లోనే మోస్ట్ ఫ్యాసినేటింగ్ కింగ్డమ్ అని చెప్పవచ్చు. అలాగే ఈ కింగ్డమ్ ని రూల్ చేస్తుంది హౌస్ మార్టెల్స్. నెంబర్ 6 రివర్ ల్యాండ్స్. రివర్ ల్యాండ్స్ ని రూల్ చేస్తుంది హౌస్ టల్లీ. నెంబర్ 7 వెస్టర్ ల్యాండ్స్. వెస్టర్ ల్యాండ్స్ ని హౌస్ లానిస్టర్స్ రూల్ చేస్తున్నారు. లానిస్టర్స్ 7 కింగ్డమ్స్ లోనే ధనవంతుల ఫ్యామిలీ అని కూడా చెప్పవచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్ స్టోరీ పూర్తిగా ఈ ఐరన్ థ్రోన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఐరన్ థ్రోన్ దక్కించుకోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ సిరీస్ లో ఎక్కువగా వాల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ వాల్ దగ్గర ఎప్పుడు నైట్స్ వాచ్ కాపలా ఉంటారు. అలాగే మన కథలో మెయిన్ క్యారెక్టర్ జాన్ స్నో కూడా ఇక్కడే కనిపిస్తాడు. నైట్స్ వాచ్ ఈ వాల్ దగ్గర కాపలా ఉండడానికి 2 కారణాలున్నాయి. మొదటిది వైల్డ్లింగ్స్, రెండవది వైట్ వాకర్స్. వైల్డ్లింగ్స్ ని ఫ్రీ ఫాక్స్ అని కూడా పిలుస్తారు. కానీ వైల్డ్లింగ్స్ అందరూ ఫ్రోజన్ ల్యాండ్ లో నివసిస్తూ ఉంటారు. వైల్డ్లింగ్స్ కి ఒకరి క్రింద బ్రతకడం అంటే ఇష్టం ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెస్ట్రోస్ లో ఉన్న ఎవరైనా రాబర్ట్ బరాథియన్ ముందు మోకరిల్లాల్సి ఉంటుంది. కానీ వైల్డ్లింగ్స్ కి అలా కాదు. వైల్డ్లింగ్స్ వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు. అలాగే వైల్డ్లింగ్స్ వాళ్ళ నాయకుడు ముందు కూడా మోకరిల్లరు. కానీ వెస్ట్రోస్ లో అలా కాదు. వెస్ట్రోస్ లో మహారాజు చనిపోతే ఆ తర్వాత ఆ సింహాసనం తన కొడుకుకు వెళ్తుంది. ఈ వైల్డ్లింగ్స్ ఎప్పుడు ఈ వాల్ ని క్రాస్ చేయాలని చూస్తూ ఉంటారు. అలాగే వెస్ట్రోస్ కి ఉన్న పెద్ద ప్రమాదం వైట్ వాకర్స్. వైట్ వాకర్స్ ని మనం జాంబీ టైప్ విలన్స్ అని కూడా చెప్పవచ్చు. కానీ జాంబీస్ కి వాళ్ళ బ్రెయిన్ ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. కానీ వైట్ వాకర్స్ కి వాళ్ళ బ్రెయిన్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఇది మాత్రమే కాకుండా వైట్ వాకర్స్ కి పవర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ పైన ఫోకస్ చేద్దాం. నెడ్ స్టార్క్. నెడ్ స్టార్క్ నార్త్ లో ఉండే వింటర్ఫెల్ ని రూల్ చేస్తూ ఉంటాడు. అలాగే నెడ్ స్టార్క్ అండ్ క్యాథలిన్ కి 5 పిల్లలున్నారు. చెప్పాలంటే రాబ్, సాన్సా, ఆర్యా, బ్రాన్ అండ్ రికాన్. వీళ్ళు మాత్రమే కాకుండా నెడ్ స్టార్క్ కి మరో కొడుకు కూడా ఉన్నాడు. తన పేరే జాన్ స్నో. జాన్ స్నో నెడ్ స్టార్క్ కి అక్రమ సంతానం. అందుకే జాన్ స్నోని అందరూ బాస్టర్డ్ అని పిలుస్తారు. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే జాన్ స్నో నెడ్ స్టార్క్ కొడుకు కాదు, తన చెల్లెలి కొడుకు. ఇప్పుడు హౌస్ లానిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. హౌస్ లానిస్టర్స్ లో అందరికి పెద్ద దిక్కు టైవిన్ లానిస్టర్. టైవిన్ లానిస్టర్ కి 3 పిల్లలున్నారు. చెప్పాలంటే సెర్సీ, జెమ్మీ అండ్ టిరియన్. మీరు ఈ సిరీస్ చూసి ఉన్నట్టయితే టిరియన్ లానిస్టర్ మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ లో తప్పకుండా ఉండే ఉంటాడు. అలాగే సెర్సీ లానిస్టర్ రాబర్ట్ బరాథియన్ ని పెళ్లి చేసుకుంది.
రాబర్ట్ అండ్ సెర్సీకి ముగ్గురు పిల్లలున్నారు. చెప్పాలంటే జాఫ్రీ, టామెన్ అండ్ మెర్సిల్లా. రాబర్ట్ బరాథియన్ 7 కింగ్డమ్స్ కి ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్. కానీ తన మరణం తర్వాత సెర్సీ లానిస్టర్ జాఫ్రీని మహారాజు చేసింది. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే సెర్సీ లానిస్టర్ అండ్ జెమీ లానిస్టర్ బయటి ప్రపంచానికి మాత్రమే ట్విన్స్, కానీ వీళ్ళిద్దరికి ఎఫేర్ ఉంటుంది. నేను ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ చేసిన జాఫ్రీ, మిర్సెల్లా అండ్ టామెన్ రాబర్ట్ బరాథియన్ సంతానం కాదు. వీళ్ళు ముగ్గురు సెర్సీ అండ్ జెమీకి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు హౌస్ టార్గేరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకానొక సమయంలో హౌస్ టార్గేరియన్స్ ఈ 7 కింగ్డమ్స్ ని రూల్ చేస్తూ ఉండేవారు. నేను ఇంతకు ముందు చెప్పిన ఏగన్ కూడా హౌస్ టార్గేరియన్ కి చెందినవాడే. డెనేరియస్ ఫాదర్ 7 కింగ్డమ్స్ కి మహారాజు, కానీ ప్రజలందరూ తనని మ్యాడ్ కింగ్ అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాబర్ట్ బరాథియన్ నెడ్ స్టార్క్ తో కలిసి 7 కింగ్డమ్స్ ని ఆక్రమించుకున్నాడు. అదే రోజు రాత్రి మ్యాడ్ కింగ్ సంతానమైన డెనేరియస్ అండ్ విసెరస్ వెస్ట్రోస్ ని వదిలిపెట్టి ఎసోస్ కంటినెంట్ కి పారిపోయారు. ఈ రీజన్ వల్ల డెనేరియస్ మళ్ళీ ఈ 7 కింగ్డమ్స్ ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటుంది. వెల్ గాయ్స్, సీజన్ 1 లో కనిపించబోయే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ 1 లో కలుసుకుందాం. సీజన్ 1 ని నేను 3 ఎపిసోడ్స్ లో ఫినిష్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.